ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థన చేసుకుందాం. స్థుతులపైన శ్రేణువైన దేవానికి వందనాలు తండ్రి. ప్రభా కృపగల దేవ, దయగల మా తండ్రి, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాము నాయన. ప్రభా గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు వందనములు నాయన. ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభా మారు మనసు దయచేయమని అడుగుచున్నాం. ప్రభా వాక్యం వినిచుండగా ప్రభా వాక్యం ద్వారా ప్రభా మేము అనుసరించి నడుచుకునే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం. ప్రభా వినటం వలన మాకు విశ్వాసమును, ఆత్మానుసారమైన ఆహారమును మేము హృదయంలో నింపుకునేటకు సహాయం చేయమని అడుగుచున్నాం. ప్రభా ప్రతి ఒక్కరు హృదయంలో మార్చమని అడుగుచున్నాను. ప్రభా విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. లోక 1:37 చూద్దామండి. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిర్ధారణ కానేరదని ఆమెతో చెప్పాను. ఏంటదండి? దేవుడు చెప్పిన ఏ మాట అయినను సరే నిర్ధారణ కానేరదని చెప్పాను. దేవుడు నిజమే కదండి. దేవుని చెప్పినవన్నీ కూడా జరుగుచున్నవి. మనం ఏం చేస్తున్నాము, ఎలా చేస్తున్నామని అవన్నీ కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. కానీ దేవుడు చెప్పిన మాట ఏది కూడా కొట్టివేయటానికి లేదు. ఏ మాట ఒక సున్నైనను సరే, ఒక పొల్లైనను సరే కొట్టివేయడానికి లేదు. బైబిల్లోనే కాదు, మన జీవితాలలో కూడా జరిగే ఉంటాయి కదా చాలామందికి. మనం దేవుడు చెప్పిన ఏ మాట అయినా సరే కొట్టివేయబడటానికి లేదు. లోక 1:42 చూద్దాం. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానివు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. ఎలా అండి? స్త్రీలని కాదు, పురుషులని కూడా, ప్రతి ఒక్కరును కూడా ఆశీర్వదింపబడిన వారు. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన వారు, నీ గర్భఫలమును నీ భూఫలమును కూడా ఆశీర్వదింపబడును. ప్రతి ఒక్కటిని కూడా ఆశీర్వదింపబడను. ఆ ఆశీర్వాదములు పొందుకొనిచున్నాము. మనము పొందుకున్నటకు మనం అర్హులు కాబట్టి దేవుడు మనల్ని దీవిస్తున్నాడు. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ప్రతిదీ కూడా మనకి సాధ్యమవుతుంది. దేవుని ఎడల మనం భయమును, వినయమును కలిగి ఉంటే మనకి సమస్తమును కూడా సాధ్యమే. మనం ఏం చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము అనేది కూడా దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడు. ఒకవేళ దేవుడు మనల్ని ఆశీర్వదించాడు కదా అనుకోవడం కాదు. దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అంటే మనల్ని దేవుని ఎడల ఎంతో వినయమును, భయమును కలిగి ఉంటేనే తప్ప కానీ మనకి ఆశీర్వాదము రాదు. దేవుని ఎడల మనము ఎప్పుడును కూడా ఆశీర్వాదము పొందుకునేవాళ్ళు. ఎప్పుడును కూడా తెల్లవారుజామున లేచి ప్రార్థన చేసుకోవాలి. నిత్యమును కూడా బైబిల్ చదువుకుంటే, చాలామంది బైబిల్ చదవడం మానేసి ఫోన్లో బైబిల్ చదువుకుంటూ ఉంటారు. ఫోన్లో కూడా బైబిల్ చదువుకోవచ్చు, కానీ ఫోన్ తీసుకోవడం స్టార్టింగ్లో ఏం చేస్తామంటే బైబిల్ చదువుకుందామనే చూస్తాము. కానీ తర్వాత ఏం చేస్తాం, బైబిల్ మానేసి వేరే చూస్తూ ఉంటాము. అలా కాకుండా మనం బైబిల్ తీసుకుని చదువుకుంటేనే మనకు జ్ఞానమును కలుగుతుంది. ఇది ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలంటే బైబిల్ తీసి చదువుకోవాలి. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడు, నీ గర్భఫలమును నీ భూఫలమును కూడా దేవుడు సమస్తమును కూడా ఆశీర్వదిస్తానని చెప్పుచున్నాడు. మన భూఫలమే కాదు, గర్భఫలమే కాదు, ప్రతిదీని కూడా ఆశీర్వదిస్తానని చెప్పుచున్నాడు. మనం అలాంటినప్పుడు మనము దేవునికి ఇంకెంత విధేయతను కలిగి ఉండాలి. లోక 4:8 చూద్దామండి ఒకసారి. నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలని. ఎవరికి మొక్కాలి? మన దేవుడైన యెహోవాను మాత్రమే మనము మ్రొక్కి ఆయనకు మాత్రమే సేవింపబడాలి. ఆయన సేవలోనే మనం ఉండాలి. అప్పుడు మనము ఆశీర్వదింపబడతాము. స్త్రీలలోనే కదా, ప్రతి ఒక్కరిలోని కూడా ఆశీర్వదింపబడతాం. మన గర్భఫలమును, చాలామంది పిల్లలు లేక చాలామంది బాధపడుతూ ఉంటారు. వారికి కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు, గర్భఫలము ఇస్తాడు. కాదంటే మనము దేవుని ఎడల నిరీక్షణ కలిగి ఉండాలి. మనం ప్రార్థించేవారుగా ఉండాలి. మనం ఏదో నామకార్థం ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడంటాడు, ఆలకిస్తాడు. దేవుడు ప్రతీది కూడా చూస్తూ ఉంటాడు. దేవునికి చాటు మరుగైనది ఏది కూడా లేదు. కానీ దేవుని ఎడల మనము ఇంకా నిరీక్షణ కలిగి, ఎంతోమంది స్త్రీలు హన్నా ప్రార్థించగా గర్భఫలమును దయచేసుకోలేదా? ఎంతమంది స్త్రీలు ఉన్నారని, చాలామంది స్త్రీలు కూడా గర్భఫలమును మరియ పరిశుద్ధాత్మ వలన యేసుక్రీస్తు వారిని కనినది. అలాంటి పరిశుద్ధత మనము కలిగి ఉండాలి. అలాంటి పరిశుద్ధత మనకు లేకోకుండా మనం ఏది కూడా చేయలేము. దేవుని విడిచి మనం ఏది కూడా మనకి సాధ్యం కాదు. సమస్తమును కూడా సాధ్యమే. మన దేవుడేం చేస్తున్నాడు? నేను చెప్పినది ఒక సున్నైనను ఒక పొల్లైనను కూడా కొట్టివే. దేవుడు చెప్పిన మాట ఏ మాట అయినా సరే నిర్ధారణ కానేరక మానదని చెప్పుచున్నాడు. దేవుని ఎప్పుడు ఆయన మనం ఆశీర్వదిస్తున్నాడు. దేవునిని మనం సేవించినప్పుడు, దేవుడైన యెహోవాకు మ్రొక్కినప్పుడు మనకి ఆశీర్వాదములు వస్తాయని చెప్పుచున్నాడు. లోక 4:19 చూద్దామండి. 18 చూద్దాం. లోక 18. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారిని విడుదలను,
గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు ఇతవత్సరము ఇతవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోట ఆయనకు దొరికెను. ఎలా అండి? దేవుడు ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకు. ఈ రోజులో సువార్త చేస్తున్నారంటే ఎవరికి బాబాయ్ పెద్ద బోధకురాలు అయిపోయిందని వెకిలి మాటలు, వెకిలి చేష్టలు తప్ప కానీ ఎవరిని కూడా ఒప్పుకోవట్లేదు. నేనే ఆవిడకంటే మంచిదాన్ని, నేనే ఆవిడకంటే ఎక్కువ. ఈ స్వార్థాలు మనుషులలో ఎక్కువైపోతూ ఉంటున్నాయి. అది కాదు, మనం ఏం చేయాలి? సువార్త చేసినప్పుడు వాళ్ళ ప్రవర్తన మనకు అనవసరం, వాళ్ళు ఎలా ఉంటున్నారు అనేది మనకు అనవసరం. కానీ ఏం చూడాలి? వాక్యమును చూడాలి. మనం ప్రతి ఒక్కరము కూడా వాక్యమునకే లోబడి ఉండాలి. మనం ఎప్పుడూ కూడా దేవుని ఎడల మనము ప్రభు ఆత్మ నా మీద ఉన్నది గనుక బేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించాను, చెరలోనున్న వారిని విడుదల చేయడు, గ్రుడ్డి వారిని మోగని యేసుక్రీస్తు వారి సువార్త చేయొచ్చు కూడా ఎంతమందిని రక్షించారండి? గ్రుడ్డి వారిని బాగు చేశారు, మగవారిని బాగు చేశారు, ప్రతి ఒక్కరిని స్వస్థపరిచాడు దేవుడు. ఎవరికి సువార్త ప్రకటించే? భేదవాళ్ళకి. రక్షణ అంటే తెలియని వారికి సువార్తను ప్రకటించారు. పౌలు ఏమన్నాడు? సువార్తను ప్రకటించకపోయిన ఎడల మనందరికీ కూడా శ్రమ. సువార్తను ప్రకటించమని చెప్పాడు. సువార్త చెప్పడం కాదు, సువార్త ద్వారా ఎంతమంది రక్షింపబడ్డారు, ఎంతమంది మారు మనసును కలిగి ఉన్నారు, ఎంతమంది దేవుడు అంటే తెలుసుకుని దేవుడు నిజమైన రక్షకుడని ఎరిగిన వారు ఎంతమంది అనేది మనకు తెలియాలి. అది మానేసి మన సువార్తను వీళ్ళ మీద వాళ్ళ మీద సంబోధించి చెప్పడం కాదు, వాళ్ళని వాక్యంలో దూషించడం కాదు, వాళ్ళని వెకిలి మాటలో మాట్లాడటం కాదు. మనము వాక్యంగా ద్వారానే మాత్రమే బోధించాలి. వాక్యము ఎలా బోధించాలనేది దేవుడు కూడా చెప్పుచున్నాడు. సువార్త కిందనే ప్రకటించమని చెప్పుచున్నాడు, కానీ ఎవరిని కూడా కించపరచమని దేవుడు ప్రసంగం చేసినప్పుడు కూడా ఎవరినైనా కూడా సంబోధించలేదు. ప్రతి ఒక్కరికి కూడా ఏం చేశాడు? గ్రుడ్డి వారితో ఏంటి, మగవారితో ప్రతి ఒక్కరిని స్వస్థపరిచాడు. సువార్త లాగానే ప్రకటించాడు తప్ప కానీ ఎవరిని కూడా నిందించలేదు. దేవుడు సువార్తను ఎలా ప్రకటించమనం? మన దేవుడైన ప్రభువునకు మనము మ్రొక్కి విరిగి నలిగిన హృదయంతో మనము సువార్తను ప్రకటించాలి. అది మానేసి మనము ఎవరి మీదను కూడా మనం గ్రుడ్డి వారిని చూపును కలుగును ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించును, ప్రభు హిత్సరవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోట ఆయనకు దొరికెను. ఏంటది? దేవుడు ఆయన గ్రంథము చుట్టూ పరిచారికునికిచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలో నున్నవారందరూ కూడా ఆయనను తేరి చూడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరునని వారితో చెప్పాను. అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండగా ఆయన వారిని చూచి, వైద్యుడా, నిన్ను నీవే స్వస్థపరచుకునుమని సామెత చెప్పి, కపేరు హోములో ఏ కార్యమును నీవు చేసితివని మేము వింటుమో ఆ కార్యము నీ స్వదేశమునగందును చేయమని మీరు నాతో నిశ్చయంగా చెప్పుదురు. ఏంటదండి? దేవుడు సువార్త ప్రకటించుచున్నప్పుడు ఈయన యోసేపు కుమారుడు కాదా ఇలా చెప్పుచున్నాడు అని ఒకరిలో ఒకరు అనుకునిచుంటున్నారు. ఆయన సమాజ మందిరములో గ్రంథములలోనూ కూడా ఆయన బోధించుచున్నప్పుడు వారందరూ కూడా తేరి చూసి ఈ లేఖనము నెరవేరేనని చెప్పుచున్నాడు. ఆయన అందరినూ ఆయన గూర్చి సాక్ష్యము చెప్పుచున్నారు. ఆయన నోట నుండి వచ్చిన మాటలకు ఆశ్చర్యపడి వారందరూ కూడా ఈయన యోసేపు కుమారుడు కాదా, వీళ్ళందరినీ ఇలా చేస్తున్నాడు, బాగు చేస్తున్నాడని వారందరినీ కూడా స్వస్థపరిచాడు. మనల్ని కూడా దేవుడు స్వస్థపరుస్తున్నాడు. కాదంటే మనం పొందుకునేవారిగా ఉండలేకపోతున్నాం. మనం ఎప్పుడూ కూడా సువార్తను ప్రకటించాలి. మనం సువార్తను ప్రకటించకపోయిన ఎడల మనందరికీ శ్రమ వస్తుంది. మనం సువార్తను ప్రకటించేవారిని ఎంత మాత్రం కించపరచకూడదు. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం.
స్థుతులపైన ఆసీనుడమైన దేవ నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. దయగల మా తండ్రి, కృపగల దేవ, గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు నాయన ప్రభా. మా హృదయములు మార్చు, మా మనసులు మార్చమని అడుగుచున్నాం ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నేను వినిచున్న వారికి, చూచుచున్న వారికి ప్రభా మారు మనసు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. గ్రుడ్డివారిని, మోగవారిని, చెవిటివారిని స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభా. అంగవైకల్యము కలిగిన వారిని స్వస్థపరచమని అడుగుచున్నాము నాయన ప్రభా. ఆయన ధనికులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు ప్రభా ఆశీర్వదించమని అడుగుచున్నాము నాయన ప్రభా. నేను యవనస్తులను త్రొట్టిల్లిపోకుండా నీ పాదాల చెంత చేర్చుకోమని అడుగుచున్నాం ప్రభా. బస్సులో వెలిచినట్టు, రైల్లో వెలిచినట్టు, హెలికాప్టర్లో, ఆటోల్లో వెలిచినట్టు వారి వారి గృహాలకి సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాం ప్రభా. ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుచున్నారు ప్రభా. వారిని స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరు హృదయమును మార్చమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నేను పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ఉద్యోగం లేని వారికి ఉద్యోగంలో దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ఇతర దేశాల్లో పనిచేసుకున్న వారికి శక్తిని, బలమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. వారిని స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభా. నాయన ప్రభా, వచ్చిచుండగా వెలుచుండగా క్షేమంగా వారి గృహాలకు చేర్చమని అడుగుచున్నాను నాయన ప్రభా. ఇంకనూ ఎవరినైతే మర్చిపోయి ఉంటే వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభా. నా ప్రార్థనను నీ పాద సన్నిధికి చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూమియందు నెరవేరినట్లును మానుదినాహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. దుష్టుని నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు.